రీసెంట్‌గా రష్యాకి, ఇండియాకి మధ్య ఒక ఆల్ ఇంపార్టెంట్ ఎంఓయూ మెమోరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ ఉంటది చూసారా? వాటికి సంతకాలు పెట్టారు. దేని విషయంగా అంటే పంత్ షీర్ అనబడేటువంటి ఒక అడ్వాన్స్‌డ్ వెపన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇది. అంటే మనకి ఒక డౌట్ రావాలి. ఏంటంటే ఇప్పుడు మనం రష్యాతో ఇట్లాంటి ఒప్పందం ఎందుకు చేయాలి? ఎందుకంటే ఇండియా అనుకుంటే మనం ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి ఆయుధాలున్నాయి మనకి. రష్యాతో మనం చూసుకుంటే సుఖాయ్ విమానాలు ఇక్కడ తయారు చేసుకుంటున్నాం. ఎన్ని కావాలంటే అన్ని సుఖాయ్ విమానాలు మనం తయారు చేసుకుంటున్నాం భారత్‌లో. బ్రహ్మోస్ అంటాము, S-400 అంటాము. ఇక ఇజ్రాయెల్ కోఆర్డినేషన్‌లో చూసుకుంటే ఎయిర్ బోర్న్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అని, అమెరికాతో చూసుకుంటే ప్రిడేటర్ డ్రోన్‌లు, ఆర్టిల్లరీ సిస్టమ్ అమెరికా నుంచి. ఫ్రాన్స్‌తో రఫేల్ విమానాలు తెలిసిందే. సో, ప్రతి ఒక్క దేశంలో వాళ్ళు వాడుతున్నటువంటి బెస్ట్ టెక్నాలజీకి సంబంధించిన వెపన్స్ అన్నీ కూడా యుద్ధ వాహనాలు ఇవన్నీ కూడా మన దగ్గర పెట్టుకున్నాం. ఉన్నాయి. తయారు చేసుకుంటున్నాం. సో, పని కట్టుకొని పంత్-షీర్ అనబడేటువంటి ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని రష్యా దగ్గర ఎందుకు కొంటాము? ఇది జనరల్‌గా మనకొచ్చేటువంటి డౌట్ రావాలి ఈ డౌట్. ఇది కొనడం గాదు. కొనడం అనేది మనం దాటేసినటువంటి ఫేజ్ అది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే రష్యాతో ఈ రకమైనటువంటి ఒక అండర్‌స్టాండింగ్ వల్ల దీని అర్థం ఏంటంటే, మీరు ఈ పంత్-షీర్ అనబడేటువంటి అస్త్రాన్ని భారత్‌లోనే తయారు చేస్తారు. రష్యా యొక్క టెక్నాలజీ టోటల్‌గా ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టుకొని ప్రతి ఒక్క కాంపోనెంట్ భారత్‌లోనే తయారవుతాయి. దీన్ని ఇక్కడే అసెంబుల్ చేస్తారు. టాటా గాని, ఎల్&టీ గాని, మహేంద్ర గాని వీళ్ళందరితో కోఆర్డినేట్ అయ్యి ఈ ఆయుధానికి కావాల్సినటువంటి కాంపోనెంట్స్‌ని తయారు చేసి ఇస్తారు. ఇవ్వడం వల్ల ఏమవుతుంది మనం గమనించాల్సింది. భారత్ యొక్క గ్లోబల్ పవర్ అనేది ఈరోజు ప్రపంచానికి కనిపిస్తుంది. అంటే ఒక రష్యా గ్లోబల్ పవర్ అంటే ఏంటి? రష్యా గ్లోబల్ పవర్. రష్యాతో యుద్ధం చేయడానికి ఏ దేశమైనా ధైర్యం చేస్తదా? అమెరికా ఎప్పుడు ఏం మాట్లాడినా లీస్ట్ కోరిక, ఫైనల్ కోరిక, లాస్ట్ డెస్టినేషన్ ఏంటంటే ఎప్పటికి రాకూడదనుకునేది రష్యాతో యుద్ధం. రష్యాతో ఏ రోజుకి యుద్ధం రాకూడదని మేము కోరుకుంటాము అని రీసెంట్‌గా కూడా జో బైడెన్ రీసెంట్‌గా చెప్పాడు. మీరు ఎన్ని యుద్ధాలు తీసుకున్నా అమెరికా ఏం కోరుకుంటుంది? ఏ రోజు కూడా రష్యాతో డైరెక్ట్‌గా యుద్ధం అనేది రాకూడదు. ఆ నష్టాన్ని ప్రపంచం భరించలేదు, మా దేశం భరించలేదు. సో, రష్యా మీద ఎవరు కూడా యుద్ధం చేయలేరు. ఇప్పుడు అమెరికా అన్నారనుకోండి, ఎవరైనా ధైర్యం చేయగలుగుతారా? అమెరికాతో మేము యుద్ధం ప్రకటిస్తాం అని ఎవరైనా ధైర్యం చేయగలుగుతారా? సో, చైనా కూడా అలాంటి ఒక పొజిషన్‌లోకొచ్చింది. అలా చూసుకుంటే భారత్ కూడా ఆ రకమైనటువంటి పొజిషన్‌కి రావడానికి భయపడే సిట్యుయేషన్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో, అందుకే గదా! చైనా కూడా ఇండియాతో యుద్ధం చేయడానికి ఆలోచించేటువంటి పరిస్థితి 1960స్‌లో చేసాడు కానీ చేయలేనటువంటి పరిస్థితి. పాకిస్తాన్ అసలు ఇప్పుడు మన కన్సిడరేషన్‌లో తీసుకోవట్లే కానీ వాళ్ళు కూడా కార్గిల్ యుద్ధం చేశారు గదా! 1999లో. ఇప్పుడు చేసేటువంటి పరిస్థితి లేదు గదా! సో, మనతో భారతదేశంతో యుద్ధం చేసేటువంటి దేశాలే లేకుండా చేసేటువంటి దాంట్లో ప్లాన్ ఇదంతా. సో, మనం నెక్స్ట్ లెవెల్‌కి రావాలి అనేటువంటి ప్రయత్నాల్లో భాగంగా. సో, ఇప్పుడు ఈ తీవ్రవాదం అనేది ఒకసారి మనం కన్సిడర్ చేస్తే బ్రెయిన్ వాష్ చేసినటువంటి యువకులుంటారక్కడ. సో, వాళ్ళకి ఆయుధాలిచ్చి భారత్‌తో యుద్ధం చేయండి అనేటువంటి పరిస్థితి ఉంది. సో, దీన్ని మనం జీరో టాలరెన్స్ అంటాం. సో, ఇది తీవ్రవాదం అన్నప్పుడు గ్లోబల్ ఇష్యూ కింద రష్యాలో ఉంటుంది, అమెరికాలో ఉంటుంది, భారత్‌లో ఉంటుంది, పాకిస్తాన్‌లో గూడా ఉంటుంది. సో, కంట్రీ టు కంట్రీ యుద్ధం వేరు. ఉగ్రవాదుల మీద చేసేటువంటి యుద్ధం వేరు. సో, ఒక దేశంతో ఒక దేశం యుద్ధం చేసేటువంటి పరిస్థితి లేకుండా చూసుకోవాలి. మన రక్షణ కోసము ఈ పంత్-షీర్ లాంటివి ఒప్పందాలు చేసుకోవట్లేదు. డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్స్ అంటే మీకు నెక్స్ట్ లెవెల్‌కి రావడం జరిగింది. ప్రపంచంలో ఉండేటువంటి గొప్ప గొప్ప ఆయుధాలు మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్‌తో ఇక్కడ రండి, ఇక్కడ తయారు చేయండి, తయారు చేసి మనము వేరే దేశానికి ఎక్స్‌పోర్ట్ చేసి అమ్ముదాము. ఆ లెవెల్‌లో ఈరోజు ఇండియా రావడం జరిగింది. సో, పంత్-షీర్ అనబడేటువంటి ఈ ఆయుధము మనకి చాలా చాలా ముఖ్యమైనటువంటిది. రష్యాకు టెక్నాలజీ ఉంటే చాలు. సర్వము ఇక్కడే భారత్‌లోనే అసెంబుల్ చేసుకొని మొత్తం కథ నడుపుకోవచ్చు. విదేశాలకు అమ్ముకోవచ్చు. ఫిలిప్పీన్స్, అర్జెంటీనా, ఈజిప్ట్ ఇట్లాంటి దేశాలకి మనం హాయిగా తయారు చేసి ఎక్స్‌పోర్ట్ చేసేటువంటి పరిస్థితి. సో, రష్యాకి, భారత్‌కి మధ్య దీనికి సంబంధించి జాయింట్ వెంచరు అట్లాగే ఒక ఎంఓయూ అట్లాగే పార్ట్నర్‌షిప్ అనేది ఉంటుందన్నమాట దీంట్లో. దానికి సంబంధించినటువంటి సంతకాలు జరిగాయి.